హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం గవర్నమెంట్ అకామిడేషన్ రిటెన్షన్ అండర్ చేంజ్ కేటగిరీ గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది సేమ్ టైప్ లేదా డిఫరెంట్ టైప్ అకామిడేషన్స్ చేంజ్ అవుతూ ఉంటారు, అంటే ఇల్లులు మారుతూ ఉంటారు. అయితే ఫిజికల్ ఆక్యుపెన్సీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మనం ఓల్డ్ హౌస్ని ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? కొత్త అకామిడేషన్ కీ తీసుకున్న తర్వాత మనకి చాలా పనులు ఉంటాయి. గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, అలాగే వాటర్ కనెక్షన్, ఇంకా అదర్ కనెక్షన్స్ చాలామంది అప్లై చేసుకుంటూ ఉంటారు. సో ఇందు నిమిత్తమే డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ 1 మంత్ టైంని అలాట్ చేసింది. ఈ 1 మంత్లో మనం ఓల్డ్ హౌస్ అండ్ న్యూ హౌస్ ప్యారలల్గా ఉపయోగించుకోవచ్చు. 1 మంత్ తర్వాత నుంచి మార్కెట్ రేట్ ప్రకారంగా మనం రెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మార్కెట్ రేట్ ఎంత అంటే ప్రజెంట్ టైప్ ఎక్స్ సిటీస్లో ఫస్ట్ మంత్కి 23,000, సెకండ్ మంత్ నుంచి ఆ ఇనిషియల్ అమౌంట్కి 33% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ మంత్ 23,000, సెకండ్ మంత్ 32,000, థర్డ్ మంత్ 45,000, అలా నెల నెలకి దీని యొక్క మార్కెట్ రేట్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. అందుకనే మనం 1 మంత్ లోపే ఈ ఓల్డ్ అకామిడేషన్ని సరెండర్ చేసేయాల్సి ఉంటుంది. ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్ ఫాల్ట్ వల్ల మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ ఏదైనా అన్వాంటెడ్ రీజన్స్ వల్ల డిలే అయితే మనం డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ని ఇంకా రిటెన్షన్ ఆఫ్ టైంకి మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ షుడ్ యాక్సెప్ట్ దట్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా సిజీ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.